తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమరిలో అధికార పార్టీ కుట్రలు బట్టబయలయ్యాయి. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని ఓడించేందుకు కాంగ్రెస్ నేతలు అధికారులతో మిలాఖతయ్యారు. గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థి పలుకుల ఉమారానికి హస్తం బలపరిచిన అభ్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువగా వచ్చింది. దీంతో ఆమె గెలుపు ఖాయమైంది. సరిగ్గా ఇదే టైంలో కుట్రలకు తెరతీశారు హస్తం లీడర్లు. అధికారులతో చేతులు కలిపారు. ఉమారానికి వచ్చిన ఓట్లలో ఒక బ్యాలెట్ పేపర్ను సడన్ గా మాయం చేశారు. ఆమె ఎంత అభ్యంతరం వ్యక్తం చేసినా అధికారులు పెడచెవిన పెట్టారు. ఇద్దరికీ చెరి సమానంగా ఓట్లు వచ్చాయంటూ హడావిడి చేశారు. టాస్ వేసి హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. తీరా ఆ మిస్ అయిన బ్యాలెట్ పేపర్ తాజాగా కౌంటింగ్ కేంద్రంలోనే లభ్యమైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పలుగుల ఉమారాణి యాదాద్రి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రీకౌంటింగ్ చేసి న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో న్యాయ పోరాటానికి సిద్ధమని ఉమారాణి తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య డైరెక్షన్లోనే తనను ఓడించే కుట్ర జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత ఎలక్షన్ రోజు కౌంటింగ్ అవుతుంటే ఒక ఓటు మిస్ అయింది. ఆ మిస్సింగ్ ఓటు మిస్ అయిందని వాళ్ళకు కూడా అధికారులకు కూడా తెలుసు. మిస్ అయింది ఎక్కడుంది అని అడిగితే బాక్సులు ఉన్న వరకే మాకు కౌంటింగ్, తర్వాత ఎక్కడున్నా తెలియదు అన్నట్టు వాళ్ళ అధికారులు బెదిరించి మేము అప్పటి వరకు కౌంటింగ్ వరకు కూడా నైట్ 11:30 వరకు కూడా మేము ఉన్న కౌంటింగ్నే లెక్క తీసుకుంటాం. మిస్ అయింది ఏం సపోర్ట్ చేయలేదు వాళ్ళ అధికారులు సపోర్ట్ చేయకుండా కౌంటింగ్ చేసి చెరి సమానం నా ప్రత్యర్థికి నాకు 609 ఓట్లు వచ్చినాయి. ఆ ఓట్లలో మరి మిస్సింగ్ ఏమైందంటే చెప్పకుండా అందులోనే అధికారులు బెదిరించుకుంటూ మమ్మలను డ్రా తీయాలని చిట్టీలు రాసి డ్రాలో వాళ్ళ పేరు వెళ్ళింది. పొద్దున వచ్చి ఆ స్కూల్ దగ్గర సరౌండింగ్లో దేవులాడితే ఒక ఓటు దొరికింది. ఆ ఓటు కూడా నాకే పడ్డది. దీనివల్ల నేను చాలా నష్టపోయినా. డ్రా సిస్టమ్ వల్ల నాకు ఆ ఓటు దొరికి నాకైంది కాబట్టి కలెక్టర్ ఆఫీసులు ఇచ్చిన, ఎంపీడీఓకి ఇచ్చిన, అలాగే పోలీస్ స్టేషన్లు ఇచ్చిన, ఇక్కడికి కూడా వచ్చి ఈ ఆఫీస్లో కూడా నేను ఇచ్చిన. నాకు ఓటు నాకు పడ్డది ఆ దొరికిన ఓటు కాబట్టి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. మొన్న ఎలక్షన్స్లో పలుగుల ఉమారాణి మా వదిన గారు నిలబడ్డారు. ఓట్లు లెక్కించేటప్పుడు దాంట్లో ఒక ఓటు మిస్ అయింది. అని అడగగా అధికారులు ఏమీ సపోర్ట్ లేదు. అధికార బలంతో అందరినీ మమ్మల్ని హౌస్ రూమ్ అరెస్ట్ చేసి అందులో ఉంచి ఓటు గురించి అడిగితే ఏమి సమాధానం చెప్పట్లేదు. మేము చెప్పినట్టు వినాలే. డ్రా చేసి దాంట్లో వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో వాళ్ళు సపోర్ట్ చేసి డ్రా తీశారు. డ్రాలో వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళకి వెళ్ళింది. దీని తెల్లారి మరుసటి రోజు ఎటుపోయిందని దోలాడగా స్కూల్ చుట్టూ మొత్తం తిరిగితే అక్కడ ఓటు దొరికింది. ఆ ఓటు గురించి పోయి మేము అధికారులకి, కలెక్టర్ గారికి మరియు ఎలక్షన్ కమిషనర్ గారికి అందరికీ ఫిర్యాదు చేశాము. దాని మీద మీరు ఆ ఓటు కూడా ఎవరికి పడ్డదని చూస్తే మాకే పడ్డది. ఆ ఓటును మనం పరిగణలోకి తీసుకొని మాకు స్పందించాలని కోరుతున్నాం.